మేడం, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు కొంతమంది శ్రేణులు మోకలు ఏవైనా ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు వచ్చి ఇక్కడ మహిళల పేరుతో ప్రక్లాడులు పెట్టుకొని ఇక్కడ నిరసన తెలిపేటువంటి ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని నిన్నటి నుంచి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడికి కూడా వచ్చారు. సో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో వేమూరి రాధాకృష్ణ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలను కానీ అన్ని విషయాలపైన ఎప్పటికప్పుడు ప్రజలకు ఏం కోరుకుంటున్నారో విధంగా కథనాలు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా రాసినటువంటి అంశమే తప్ప మరొకటి కాదు. కానీ దీన్ని ఇలా సృష్టించడం, మహిళలను ఆపాదించేదో చేయాలని చూడడాన్ని ఎట్లా చూడాలి? యాక్చువల్ గా వీళ్ళకి ఒక టాపిక్ డైవర్షన్ చేయడానికైనా లేకపోతే ఏదైనా ఇష్యూని బియాండ్ దట్ లైన్ తీసుకెళ్లాలన్నా వీళ్ళు లేడీస్ ని అర్థం పెట్టుకుని మాట్లాడే పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు గజెట్ మనకి నోటిఫై అయ్యి రాష్ట్రపతి గారి ముద్రతో, రాష్ట్రపతి గారి ఆమోదంతో ఈ రోజు అమరావతిని మనకి రాజధానిగా చట్టబద్ధత చేసిన తర్వాత ఈ రోజు సెలబ్రేషన్స్ చేసుకునే మూడ్ లో ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటే, ఈ రోజు ఏదో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని రాధాకృష్ణ గారు ఏదో అన్నారు అని ఒకే ఒక కారణంతో అక్కడికి వచ్చి వాళ్ళు చేసిన విధ్వంసకాండ చూస్తే వాళ్ళ నైజానికి ఇదొక పరాకాష్ఠ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వాళ్ళ హిస్టరీ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న అంబటి రాంబాబు గాని మిగతా వాళ్ళు గాని వీళ్ళందరూ కూడా మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే దాని మీద ఆల్రెడీ ఆయన ఒకసారి కొన్ని రోజులు జైల్లో కూడా ఉండొచ్చాడు. అయినా కూడా బుద్ధి రాలేదు. ఈ రోజుకి కూడా మరి అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆ బుద్ధి ఏమైంది? ఈ రోజు మావిగాన్ అన్న పదము జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న పదాలు కూడా వచ్చినాయి. అంటే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళేమైనా ధర్నా చేస్తారా? ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమైనా దాడులు చేస్తారా? ఎందుకంటే ఈ రోజు చిన్నపిల్లలు కూడా ఎవరు కూడా మావిగాన్ని యాక్సెప్ట్ చేయట్లే. అందులో చాలా క్లియర్. ఎందుకంటే కొంచెం ఆలోచన సరళి ఉండి ఆలోచనించే జ్ఞానం ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా మొన్నటి వరకు అమరావతికి యాక్సెప్ట్ చేసి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చేదిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నాన్ని నెత్తి మీద పెట్టుకుంటామని చెప్పి మళ్ళా ఈ రోజు ఎగ్గైన్ మళ్ళీ అధికారం పోయిన తర్వాత మళ్ళా ఇంకో 3 పేర్లతో కలిపి ఒక మావిగాని ఇచ్చారంటే అది నిజంగా విజ్ఞత కలిగిన వాడు కానీ మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా కూడా నవ్వుకుంటాడు. నవ్వుకోవడం పక్కన పెట్టి ఇతను రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడు, ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది ఆటోమేటిక్ గా. ఇలా వచ్చిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, ఇంకా సోషల్ మీడియాలో తిట్టిన వాళ్ళు వీళ్ళందరి ఇంట్లోకి వెళ్తారా అయినా? నిజంగా ఈ రోజు నేను ఒకటేంటంటే సమర్థించాలి కొన్ని సందర్భాల్లో రాధాకృష్ణ గారిని. ఎందుకంటే విజ్ఞతతో ఆలోచించాలి ఏ రాజకీయ నాయకుడైనా. ఈ రోజు అతను మావిగాన్ అన్నాడని, అరే మావిగాన్ అన్న పదం మీ నోటి నుంచి రాకూడదని చెప్పాల్సింది పోయి దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు అడిలిపోయారు అలాగా ఇలాగా అని చెప్పి, అంటే లిటరల్లీ నంది అంటే నంది, పంది అంటే పంది అనే రకంగానే ఉన్నారు వాళ్ళు, వారి ఉద్దేశం. అందులో ఓపెన్ హార్ట్ విత్ మనకి వీకెండ్ కామెంట్ లో ఏ విషయం గురించి అయినా ఇదేనా గవర్నమెంట్ మేము ఏదైనా తప్పు చేసినా అంతే డెలిబరేట్ గా రాధాకృష్ణ గారు రాస్తారు. ఆ ప్రతిపక్షం ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా అంతే డెలిబరేట్ గా రాస్తారు. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛని వీళ్ళైతే పత్రికా సాక్షిలో నోటికి వచ్చినట్టు రాయొచ్చు, సాక్షిలో అబద్ధాలు రాయొచ్చు. దాని గురించి సాక్షి ఆఫీస్ ముందు ఎందుకు ధర్నా చేసే పరిస్థితి ఏంటండి? ఈ రోజు వాళ్ళు రాసిన అబద్ధపు కథనాలు సాక్షిలో ఉండి ధర్నాలు చేసే పరిస్థితి వస్తే ఈ రోజు రాష్ట్రంలో 50% వెళ్ళి సాక్షి ఆఫీసుల ముందు ధర్నా చేయాలి, సాక్షి ఆఫీసు మొదలు కొట్టాలి. కానీ ఇప్పుడు అలా పత్రికా స్వేచ్ఛ గురించి ఆలోచించి ఎవరు కూడా అలా చేయట్లేదుగా. ఈ రోజుకి కూడా మేమేమో లీగల్ గా పోరాటం చేస్తున్నామే తప్పించే సాక్షి పేపర్ మీద ఏ రోజు ఫిజికల్ గా మేము వెళ్ళి అటాక్ చేయటం కానీ అలాంటివి చేయట్లేదు కదా ఎవరు కూడా. కానీ వీళ్ళ నైజం ఏంటంటే ఈ రోజు మనకి గజెట్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని డైవర్ట్ చేయాలి అంటే దీనికన్నా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వాళ్ళు చూపించిన ప్రతాపాలు తప్పించి దీని వెనకాల అంటే దీన్ని మనం అంతా నా ఉద్దేశంలో అయితే వాళ్ళ ఇష్యూస్ అంత సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం కూడా లేదని నా ఉద్దేశం. రైట్ మేడం, మీరు అన్నట్లుగా సీరియస్గా పరిగణించబడలేదు. కానీ ఇక్కడ మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా గతంలో మహిళలు, అమరావతి మహిళల విషయం కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల మహిళలు కావచ్చు, వీరందరి విషయంలో ఎలా వ్యవహరించారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ విషయం ద్వారా